హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు. ప్రజెంట్ మనకు సిఏపిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అలాగే ఏఎస్ఐకి సంబంధించి ఫిజికల్ జరుగుతుందిగా మీ అందరికి తెలిసిందే. ఆల్రెడీ దానికి సంబంధించిన ఒక వీడియో చేసినాను. అది బిఎస్ఎఫ్ వాళ్ళు నోడల్గా ఉండడం జరిగింది. అండ్ ప్రజెంట్ మనకు ఏదైతే సిఏపిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అలాగే ఏఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి ఫిజికల్ అయితే రన్ అవుతుంది. దానికి సంబంధించి ఏదైతే ఫిజికల్ కంప్లీట్ రివ్యూ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను ఒక 5 days బ్యాక్. ఆ వీడియో ఎవరైతే చూడలేదో స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ వీడియో చూడండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, లేకుంటే మన ఛానల్ ఓపెన్ చేసినా కానీ మీకు ఆ వీడియో అయితే దొరుకుతుంది. ఆ వీడియో వచ్చిన తర్వాత అది గ్రౌండా రోడా అలాగే దాంతో పాటు అన్ని కూడా క్లారిటీగా ఒక ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఆ వీడియోలో. ఆ వీడియో వచ్చిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో కొన్ని డౌట్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఏదైతే మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియో కింద కామెంట్ చేయడం అయితే జరిగింది, ఏదైతే సంబంధించిన రన్నింగ్ సంబంధించి. కానీ అది ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అలాగే ఈ 2 వీడియోలు చూసి మీరు 100% రన్నింగ్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి అసలు కూడా మిస్ అయితే చేసుకోకండి. వీడియో అనేది క్లియర్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే బిఎస్ఎఫ్ సంబంధించి హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐకి సంబంధించి ఎవరైతే ఫిజికల్ డేట్స్ ఉన్నాయో ఇంకా వాళ్ళందరూ కూడా వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ముందర మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ అని చేయండి, మా ఛానల్ కూడా బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. అయితే బ్రదర్, నేను చెప్పినా కదా ఏదైతే మనకు ఏ విధంగా వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది కూడా సిఆర్పిఎఫ్ చంద్రాయన్ గుట్ట ఉంటది కదా హైదరాబాద్ లో, మనకు గ్రూప్ సిఆర్పిఎఫ్ చంద్రాయన్ గుట్టలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఇతర కొన్ని స్టేట్లు అక్కడ సెంటర్లు అయితే పడడం అయితే జరిగింది. ఆల్రెడీ సంబంధించిన ఏదైతే April 19 తారీఖు వెళ్ళడం అయితే జరిగింది. నాది రన్నింగ్ కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన నా పర్సనల్ కంప్లీట్ రివ్యూ అనేది ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అదే లాస్ట్ వీడియోలో చేసినాను. ఏంటంటే దానికి సంబంధించిన దాని కింద కామెంట్స్ వచ్చినాయి, దాన్ని మళ్ళీ క్లారిటీ చేద్దామనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. కాబట్టి వీడియో క్లియర్ గా చూడండి. అండ్ ఏదైతే చంద్రాయన్ గుట్టకు వెళ్ళాలో అండ్ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి చంద్రాయన్ గుట్టకు ఏ విధంగా వెళ్ళాలి, ఏ బస్సు వెళ్ళాలి అనేది కూడా ఆ వీడియోలో చెప్పినాను. కాబట్టి ఒకసారి ఆ వీడియో క్లియర్ గా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏదైతే మన సబ్స్క్రైబర్స్ అడిగిరో అదే క్వశ్చన్ మీకు రిపీట్ అయితే చేస్తున్నాను. అడ్మిట్ కార్డు స్కాన్ చేస్తారా లేక జస్ట్ చూస్తారా అని ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. అడ్మిట్ కార్డు అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు అండ్ స్కాన్ చేస్తారు. ఒక్కసారి కాదు 2-3 సార్లు అయితే మీరు ఏదైతే మీ అడ్మిట్ కార్డు అయితే స్కాన్ అయితే చేస్తారు. కాబట్టి ఎటువంటి ఫేక్ అడ్మిట్ కార్డ్స్ అనేది తీసుకొని అయితే వెళ్ళకండి, ఓకేనా. ఇది ఏదైతే మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. అడ్మిట్ కార్డ్ అనేది మరి కలర్ ప్రింట్ తీసుకొని వెళ్తేనే మంచిగా ఉంటుంది, అలాగే స్కాన్ కూడా అవుతుంది. మంచిగా ప్లెయిన్ గా క్లియర్ గా కొంటపోండి అడ్మిట్ కార్డ్ అనేది. ఇక నెక్స్ట్ డౌట్ వచ్చేసి, బ్రో నేను అప్లికేషన్ లో క్యాస్ట్ ఒకటే అప్లోడ్ చేశాను, డేట్ ఇంకో క్యాస్ట్ అప్లికేషన్ ఉంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్రజెంట్ ఎటువంటి క్యాస్ట్ అయితే అడుగుతలేరు వాళ్ళు. ఏంటంటే ఓన్లీ 3 సర్టిఫికెట్లు అడుగుతున్నారు. మీద ఏదో అడ్మిట్ కార్డు అండ్ ఆధార్ కార్డు, దాంతో పాటు 2 ఫోటోలు అయితే సరిపోతుంది. ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అవసరం అయితే లేదు, మీరు రన్నింగ్ కొట్టిన తర్వాతనైనా కొట్టకపోయిన తర్వాతనైనా. ఇక నెక్స్ట్ మా ఇంకో బ్రదర్ అడిగింది ఏంటంటే థర్డ్ క్వశ్చన్, డాక్యుమెంట్స్ ఏం తీసుకొని వెళ్ళాలి చెప్పినా కదా బ్రదర్. మనకు ఫస్ట్ ఏంది అడ్మిట్ కార్డు. ఏదైతే మీకు బిఎస్ఎఫ్ సంబంధించిన అడ్మిట్ కార్డు వచ్చిందో ఆ అడ్మిట్ కార్డు అనేది ఫస్ట్ పేజ్ ఒకటి ఉంటుంది కదా, ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు. ఫస్ట్ పేజ్ ఒకటి ఒరిజినల్, అలాగే దాంతో పాటు మీరు ఏదైతే కలర్ ప్రింట్ తీసుకొని వెళ్తే మంచిగా ఉంటుంది. మాట 20 రూపాయలు ఉంటుంది కావచ్చు. కలర్ ప్రింట్ అడ్మిట్ కార్డు తీసుకొని వెళ్ళండి ఒకటి డాక్యుమెంట్. అండ్ సెకండ్ వచ్చేసి ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి, లేదంటే పాన్ కార్డు అయితే తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డు ఇంపార్టెంట్, ఆధార్ కార్డు అనేది ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళాలి. దాంతో పాటు 2 నుంచి 3 ఫోటోలు, వాళ్ళు 2 ఫోటోలు అయితే తీసుకుంటారు వాళ్ళే, మీరు మాక్సిమం 3 ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళండి. అలాగే దాంతో పాటు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ 3 ఫామ్లు అనేది ఫిల్ అప్ చేయాలి. అక్కడ పెన్ ఎవడు ఇయ్యాడు కాబట్టి ఖచ్చితంగా పెన్ అనేది కంపల్సరీ. ఈ 4 అయితే తీసుకుని అయితే వెళ్ళాలి ఈ సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్. ఇక మిగతా 10th మెమో, ఇంటర్ మెమో, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు ప్రెసెంట్ అయితే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో బిఎస్ఎఫ్ హెచ్సిఎం బుక్స్ అండ్ ఎగ్జామ్ గురించి ఏమైనా వీడియో చేయండి బ్రదర్. దీనికి సంబంధించి ఏదైతే ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది కదా, ఎవరైతే రన్నింగ్ లో క్వాలిఫైర్ లో నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్, తర్వాత మెరిట్ లిస్ట్. ప్రజెంట్ రన్నింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు ఏదైతే ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది, ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు
ఫిజికల్ ఏదైతే మనకు టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ దానికి సంబంధించి బుక్స్ కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ బుక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోండి. మీకు తక్కువలో రావడం అయితే జరుగుతుంది డిస్కౌంట్ లో. మీరు దానికి సంబంధించి కూడా నేను ఫర్దర్ గా ఎలా ప్రిపేర్ కావాలి అనేది కూడా నేను ఫర్దర్ గా చెప్తూ ఉంటాను మన ఛానల్లో. కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి. అండ్ దీనికి సంబంధించి బుక్స్ లింక్స్ వచ్చేసి వీలైతే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకసారి ఆ వీడియోస్ ఆ బుక్స్ చెక్అౌట్ చేసి పర్చేజ్ చేసుకొని ట్రై చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్న బిఎస్ఎఫ్ ఏఎస్ఐ ఇప్పుడు ప్రెసెంట్ ఫిజికల్ డేట్ జరుగుతుంది కదా, దానికి ఎగ్జామ్ కి ఎన్ని రోజులు టైం ఉంటుంది? ఎగ్జామ్ కి వచ్చేసి మనకు దాదాపు ఒక 2 మంత్స్ 2 మంత్స్ తర్వాత పెట్టే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ మనకు మే మంత్ లో కూడా మనకు దీనికి సంబంధించిన ఫిజికల్ అయితే ఉండడం జరిగింది. మే 10th మే 20 లాస్ట్. దాని తర్వాత మనకు వాళ్ళన్ని చెక్ చేసి మళ్ళా ఏదైతే మనకు జూలైలో ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మాక్సిమం మనకు 2 మంత్స్ ఉంది. 2 మంత్స్ లో మంచిగా ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్ క్రాక్ అనేది చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒకసారి టైపింగ్ టెస్ట్ గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో, ఎలా ఉంటుంది అనేది, ఎవరైనా ఆల్రెడీ సర్వీస్ లో ఉన్న వాళ్ళని అడిగి. ఓకే బ్రదర్, దీనికి సంబంధించి ఆల్రెడీ అతనికి రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా నేను ఫర్దర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాను. టైపింగ్ టెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, వాళ్ళు ఒక ఇస్తారు, వాళ్ళు మీరు టైపింగ్ చేస్తే సరిపోతుంది. దానికి కంపల్సరీ మీరు టైపింగ్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటూ దాంతో పాటు మీరు టైపింగ్ కూడా నేర్చుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. దానికి సంబంధించి కూడా నేను ఫర్దర్ వీడియోస్ చేస్తూ ఉంటాను. బ్రో లెగ్ ఇంజరీ ఉంది, పోస్ట్ పోన్ చేసుకోవచ్చా ప్రాసెస్ ఏమైనా? అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు బ్రదర్. దానికి సంబంధించి మీరు ఒకసారి ఏదైతే మీరు డేట్ రోజు వెళ్ళండి, మీకు ఏ రోజు పడ్డదో డేటు, ఆ డేట్ రోజు వెళ్ళి మీరు అక్కడ ఏదైతే అక్కడ సిఆర్పిఎఫ్ సెంటర్ ఏదైతే ఇక్కడ సెంటర్ ఏడబడ్డదో ఆ సెంటర్ కాడ వెళ్ళి ఒకసారి అడగండి. అతను వాళ్ళు ఏమైనా పాసిబుల్ చేస్తే చేస్తారు, లేకుంటే చేయరు. అది మాక్సిమం చేయరు. ఒకవేళ మీరు రిక్వెస్ట్ చేస్తూనే అడిగితే చేసే అవకాశం అయితే ఉంది. మీరు ఒకసారి వెళ్ళండి అక్కడికి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రన్నింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళని బయటికి ఏ టైంకి పంపిస్తున్నారు? రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మాక్సిమం మనకు 11 to 12 ఆ మధ్యలో అయితే పంపిస్తున్నారు. అంటే ఏదైతే బ్యాచ్ లో బట్టి ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ లోనైతే ఒక 11 to 12 మధ్యలో పంపిస్తున్నారు. కొందరు లాస్ట్ బ్యాచ్ ఉంటది కదా, వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. కాబట్టి బ్యాచ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఒక 10 నుంచి 15 బ్యాచ్లు వస్తుంటాయి కదా డైలీ. ఆ బ్యాచ్ ని బట్టి టైమింగ్ ఉంటుంది. మాక్సిమం 12 to 1 ఆ మధ్యలో అయితే అందరికి కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, ఏం ఫిల్ చేస్తారు చెప్పండి బ్రో? 3 ఫామ్స్ చెప్పినా కదా నేను, లాస్ట్ వీడియోలో చెప్పినాను ఒక 3 ఫామ్లు ఫిల్అప్ చేయాలనేది. 3 ఫామ్లు అంటే ఏం లేదు బ్రదర్, అందులో మీ పర్సనల్ డీటెయిల్స్, మీ పేరు కానీ ఏదైతే అడ్మిట్ కార్డులు ఉన్నాయో అవే ఫిల్అప్ చేయమంటారు. దాని ఫోటో పేస్ట్ చేయమంటారు, అలాగే థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు, అలాగే సిగ్నేచర్ తీసుకుంటారు. అవన్నీ మూడిట్లలో అదే ఉంటుంది, అదే ఫిల్అప్ చేయాలి. అన్న హెయిర్ కట్ అండ్ షేవింగ్ చేసుకోవాలా వద్దా? ఇవన్నీ ఏం అవసరం లేదు బ్రదర్. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఓన్లీ రన్నింగ్ కాబట్టి అవన్నీ ఏం చూస్తారు వీళ్ళు. మీకు మెడికల్ కు వెళ్ళేటప్పుడు అయితే అవన్నీ క్లియర్ ఉండాలి, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఏవి కూడా అవసరం లేదు. ఏదైతే మీరు నార్మల్ గా ఉన్నారో నార్మల్ గా వెళ్ళిపోతే సరిపోతుంది. బ్రదర్ షూతో వేయాలా లేదా కాళ్ళతో వేయాలా? ఖచ్చితంగా మీరు షూలు అయితే కంపల్సరీగా వేసుకొని అయితే రన్నింగ్ అయితే చేయాలి. ఎందుకంటే అక్కడ చెప్పిన కదా లాస్ట్ వీడియోలో, ఏదైతే గ్రౌండ్ దానికి సంబంధించి ఏదైతే డాంబర్ రోడ్ అయితే ఉండడం జరిగింది. డాంబర్ రోడ్ అంటే చిన్న చిన్న చిప్పుల్లాగా చిన్న చిన్న కంకర్ లాగా ఉన్నాయి. అక్కడ మీరు షూలు లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది కాళ్ళకు. ఖచ్చితంగా మీరు షూలు వేసుకొని రన్నింగ్ ప్రాక్టీస్ అంటే ఏదైతే రన్నింగ్ అయితే కొట్టాలన్నమాట, లేకుంటే మీకే ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒక డేలో ఎన్ని బ్యాచెస్ ఉంటున్నాయి బ్రదర్? ఒక డేలో ఏంటంటే ఆ డే బట్టి ఉంటుంది. మాక్సిమం మా రోజైతే ఒక 15 బ్యాచ్లు, 15 నుంచి 16 బ్యాచ్లు అయితే రావడం జరిగింది. నాది ఫస్ట్ బ్యాచ్. అండ్ మిగతా ఒక 15 బ్యాచ్లు, మంది చాలా మంది వస్తున్నారు. ఒక బ్యాచ్ కి 50 మందిని తీస్తున్నారు. బ్యాచ్ లో ఒక 25 మంది నుంచి 20 నుంచి 25 మంది దాకా సెలెక్ట్ అవుతున్నారు. మిగతా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతున్నారు. దానికి సంబంధించి ఒక 15 బ్యాచ్లు అయితే అందాదా వేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా అయిపోయిందంటే దీనికి సంబంధించి వీడియో ఇదే బ్రదర్. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇంకా ఏదైతే ఇంకా డేట్లు ఉన్నాయి కదా, ప్రెసెంట్ ఇంకా జరుగుతున్నాయి కదా, మీరు ఏ డేట్ రోజు పడ్డదో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ దానికి సంబంధించి క్లియర్ గా బిఎస్ఎఫ్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించి అన్ని కూడా నేను ఫస్ట్ వీడియోలో చెప్పినాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు ఏదైతే రన్నింగ్ సంబంధించి అన్ని కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది ఓన్లీ కేవలం ఏదైతే దానికి సంబంధించిన కమెంట్స్ అండ్ క్వశ్చన్లకు సంబంధించి వీడియో మాత్రమే. అండ్ ఫైనల్ గా ఏంటంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సేపు ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.